నమస్తే, నేను మీ ప్రవీ మాట్లాడుతున్నాను. ప్రవీస్ ప్రపంచానికి స్వాగతం. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అనుకుంటున్నారా? ఈరోజు మన టాపిక్ ఏంటి, నేను ఇండియాలో ఉన్న మా ఇల్లుని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది వచ్చి ఇండివిజువల్ హౌస్ కాదు. అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెకేషన్కి వచ్చానని మీ అందరికీ చెప్పాను కదా. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇల్లు ఎలా ఉంది ఏంటనేది నేను మీకు చూపిస్తాను. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, చూసిద్దామా మా ఇల్లు రాజమండ్రిలోని? మరి వచ్చేసేయండి, మనం లోపలికి వెళ్ళి చూద్దాం, సరేనా? చూడండి, లోపలికి వచ్చేసాను నేను. ఇది వచ్చి లివింగ్ రూము. ఇక్కడ టీవీ ఉంటుంది, ఇక్కడ సోఫా సెట్స్ ఉన్నాయి, ఇంకా ఇంటీరియర్ అది కొంచెం బాగానే చేసుకున్నాము. అయితే ఇల్లుని కొంచెం మా మదర్ మంచిగా చాలా నీట్గా పెడతారు. కొంచెం కాదు, చాలా బాగా పెడుతుంది మా అమ్మ. ఇది వచ్చి దివాను, ఇవన్నీ చూసారా, ఏవో అలా అరేంజ్ చేశాను. ఈ ప్లేస్ అంటే నాకు చాలా బాగా ఇష్టము. ఇక్కడ వచ్చి ఈ అక్వేరియము, ఇది స్మాల్ బౌల్, ఫిష్ బౌల్ ఉంది. ఇది ఇంకా ఫైటర్ ఫిష్ ఉంది, చూసారా, బాగుందా? మంచిగా ఏదో కొంచెం ఇంటీరియర్ ఇలా చేసుకున్నాము. సో మా మదరు చెప్పాను కదా, ఆమె బాగా నీట్గా పెడతారు. ఆమెకి చాలా ఓసిడి ప్రాబ్లం ఉంది. ఆమె ఓసిడియే మా అందరికీ వచ్చింది. మేమందరం కూడా మా ఇల్లుల్ని చాలా నీట్గా బాగా పెట్టుకుంటాము. కొంచెం చిరాగ్గా ఉన్నా, కొంచెం డస్ట్ ఉన్నా మైండ్ పిచ్చెక్కుతున్నట్టు ఉంటుంది. నాకైతే బాగా కోపం వచ్చేసి అందరి మీద చూపించేస్తాను అలామాట. సో ఇదైతే లివింగ్ రూమ్. ఇప్పుడు డైనింగ్ హాల్ చూపిస్తాను, వచ్చేసేయండి. ఇది డైనింగ్ హాలు. చిన్నగా సింపుల్గా ఉంది. తర్వాత ఇంకే ఇంటీరియర్ ఇలా నీట్గా ఏదో ఇలా మంచిగా అరేంజ్ చేసుకున్నాము. ఇక్కడ వాష్ బేసిన్ ఇవన్నీ ఇలా వచ్చి. సో ఈయన మా ఫాదర్, ఈయన 2019లో హార్ట్ అటాక్తో ఎక్స్పైర్ అయ్యారు. సో ఇప్పుడు మా మదర్ ఒక్కరే ఉన్నారు, మదర్ ఉంటారు. ఇంకా ఇక్కడ నుంచి కిచెన్కి వెళ్ళిపోదాము. ఇది వచ్చి కిచెన్ అండి. ఇది మొత్తం ఇవన్నీ ఇక్కడ కలర్ కాంబినేషన్ కానీ కిచెన్ది ఇదంతా కూడా నేనే సెలెక్ట్ చేశాను. ఇదంతా గ్రే ఫినిషింగ్లో ఇలా షైనీగా వచ్చేలాగా చూడండి ఒకసారి. మీకు మా కిచెన్ చూస్తేనే అర్థమైపోద్ది మా అమ్మ ఎంత నీట్గా పెడుతుందో అని. మా అమ్మ వంటలు అయితే చాలా ఎక్కువ చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. అయినా సరే సేమ్ టైము ఆవిడ అంత నీట్గా ఉంచుకుంటుంది. కిచెన్ అయితే చాలా నీట్గా పెట్టుతుంది. మీరు చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. చూడండి, ఇక్కడే పూజ గది వచ్చింది. ఇక్కడ చిన్నది పూజ గది. కిచెన్ నుంచి డైనింగ్ హాల్ నుంచి ఇలా వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. మరి మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దామా? అంటే బెడ్రూమ్లో ఏం పెద్ద ఇంటీరియర్ ఏం చేయలేదు, అంటే సింపుల్గా అలాగా సింపుల్గా వదిలేసాము కదా. ఇక్కడ 3 బెడ్రూమ్స్ అన్నా కదా, 3 బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూము, 3 బెడ్రూమ్స్కి అలాగే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనము సెకండ్ బెడ్రూమ్కి వెళ్తాము. ఇది బెడ్రూము. ఎవరైనా గెస్ట్లు వచ్చినా, మా సిస్టర్స్ అది వచ్చినా వాళ్ళంతా యూజ్ చేసుకుంటారు. ఇది థర్డ్ బెడ్రూము. ఇది ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ నేను జర్మనీ నుంచి వచ్చాను కదా, నా సూట్ కేసులు లగేజ్ ఇక్కడ పడేసాను నేను. ఇది కూడా గెస్ట్లు వచ్చినా, మా సిస్టర్స్ ఎవరు వచ్చినా యూజ్ చేసుకుంటారు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ లేదు. ఇది వచ్చి బయట ఉంది. ఇక్కడ బాల్కనీ, ఈ డోర్ నుంచి వెళ్తే బయట బాల్కనీ ఉంటుంది మెయిన్ రోడ్కి. అండ్ దీని వచ్చి బయట ఉంటుంది. సో ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్ క్లాజెట్స్ చేపించేసాం అన్నమాట, వుడ్ వర్క్ నీట్గానే. ఈ బెడ్రూమ్లోంచి మనము బయటకు వెళ్తే ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది, నెక్స్ట్ బాల్కనీ అన్నమాట. ఇప్పుడు ఇది కూడా మీకు నేను చూపిస్తాను. ప్రతి రూమ్కి బయటకు వెళ్ళడానికి అన్ని మస్కిటోస్ అవి రాకుండా, ఏం బగ్స్ అవి రాకుండా మేము నెట్ డోర్స్ ఇలా చేపించేసాము. ఇక వస్తే ఇది మెయిన్ రోడ్డు, వాష్రూము. ఇక్కడ ఈ బాల్కనీ కదా, ఏదో ఈవినింగ్స్ మంచి కూర్చుని చల్లగా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు, ఇక్కడే బట్టలు అవి ఆరేసుకోవచ్చు.
కూర్చుని కొంచెం టైం పాస్ అయిపోతుంది. ఇంకా ఈ బాల్కనీని ఇంకా ప్రాపర్గా మేము సెట్ చేయలేదు. దీన్ని కూడా సెట్ చేయాలి. నాకు అంత టైం లేదు సెట్ చేయడానికి. ఎందుకంటే నేను వెకేషన్కి వచ్చాను, బట్ తక్కువ టైంకి వచ్చాను కాబట్టి టైం పడుతుంది కొంచెం సెట్ చేయడానికి. కొత్త అపార్ట్మెంట్, ఈ ఫ్లాట్ తీసుకుని మ్యాక్స్ 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్లో కొంతవరకు అంతా ఇంటీరియర్ అన్నీ మంచి చేసాము, కొంతవరకు అంతా సెటప్ చేసేసాము. ఇంకా బాల్కనీస్ కొన్ని ప్లేస్లు అంటే ఇప్పుడు బెడ్రూమ్స్లో అది క్లాజెట్స్ ఇవన్నీ వర్క్ అయిపోయింది. కొంచెం ఇంటీరియర్లు అలాంటివి అయితే ఇంకా టైం పడుతుంది, చేయలేదు. నెమ్మదిగా చేస్తున్నాం ఎందుకంటే నాకు టైం చాలా తక్కువ ఉంది. ఇలా వచ్చాను ఇండియాకి, అంతే ఇంత తొందరగానే మొత్తం టైం అంతా అయిపోయింది. ఇంకా షాపింగ్లని అవన్నీ ఇవన్నీ ఇంకా మీకు తెలిసిందే కదా, అక్కడి నుంచి బయట నుంచి ఇండియాకి వస్తే ఎలా ఉంటుంది, అంత అడావిడిగా చుట్టాలు రావడం వాళ్ళు రావడము, ఇంక ఇలా బిజీగా ఎవ్రీడే ఏదో బిజీగా గడిచిపోతుంది. ఎంతవరకు వర్క్ చేయించాలో అంతవరకు ఇంటికి వర్క్ చేపిస్తున్నాము. మేము ఇంట్లో దిగినప్పుడు కూడా గృహప్రవేశం కూడా మంచి చేసుకున్నాము. ఒకటే బాధ, మా ఫాదర్ లేరని చాలా ఫీల్ అయ్యాము. తర్వాత ఇంకా అంతా అలా అరేంజ్ చేసుకుని అలా పెట్టుకుంటున్నాము. ఇక్కడికి ఎలాగ వచ్చాను కదా, వచ్చినప్పుడు ఈ ఇల్లు కూడా తీసేసి మీ అందరికీ హోమ్ టూర్ చేసి చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి హోమ్ టూరు చేసేసాను. నేను మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే జర్మనీలో నేనుండే ఇల్లు ఇంకా పెద్దది, అది కూడా మీకు ఫ్యూచర్లో నేను డెఫినెట్గా హోమ్ టూర్ చేస్తాను. ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో అది మా వదిన ఇంటీరియర్ డిజైనర్ అని చెప్పాను మీకు, ఆమె ఇంటీరియర్ చేసిందే ఆ ఇల్లుని మొత్తము. ఈ హౌస్ని అయితే నేనే ఇంటీరియర్ కానీ ఏది ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది అంతా నేను డిసైడ్ చేసుకున్నాను. నేను మా వదిన అంత ప్రొఫెషనల్ కాదు కానీ బట్ ఏదో కొంచెం నాలెడ్జ్ ఉంది, అలా చేసేసాను. కానీ జర్మనీలో హౌస్ని మీకు డెఫినెట్గా నేను జర్మనీకి వెళ్ళిపోయిన తర్వాత అది హోమ్ టూర్ చేసి నేను మీ అందరికీ చూపిస్తాను. చూడండి, ఈరోజు మా మదరు మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నారు. అప్పుడు ఇక్కడ క్యాషూ నట్స్ వేసేసారు, ఆల్రెడీ అన్ని మసాలాలన్నీ రెడీ చేసుకున్నారు. మొత్తం ఫుల్ మా అమ్మ బిర్యానీలు చేయడంలో చాలా ఎక్స్పర్ట్, ఆవిడ చేస్తుంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కదా, అందుకే చాలా పెద్ద డేల్సా పెట్టి చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు జింజర్ గార్లిక్ మసాలాలు అన్నీ వేసేసుకుంటున్నారు. అంటే ఫస్ట్ క్యాష్యూ నట్స్ కొంచెం లైట్గా వేపి పక్కన పెట్టారు. తర్వాత ఇవన్నీ వేసేసుకుంటున్నారు. ఇవన్నీ వేసేసుకుని ఎలా చేస్తున్నామో అమ్మ చూద్దాము. నేను చాలా బాగా చేస్తుంది, కానీ నేను ఎప్పుడు పక్క నుండి ఎప్పుడు చూడలేదు. నేను ఇప్పుడు సరే మీకు కూడా సరదా చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నామట. గీ కూడా వేస్తున్నారు ఇందులోని. కొంచెం గీ వేస్తేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా. జనరల్గా ఆయిల్తోని లేదంటే డాల్డా ఇలాంటివన్నీ వేసేస్తారు కదా, అంత మంచిగా అనిపించదు. కొంచెం గీ వేస్తే చిన్నపిల్లలు ఉన్నా బాగానే. ఇప్పుడు ఆనియన్స్ వేసేసింది. తర్వాత ఆనియన్స్ కూడా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలనుకుంటాం. మా మమ్మీ చేస్తుంటే నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఆనియన్స్ వచ్చి గోల్డ్ కలర్లో వచ్చేసాయి. తర్వాత టమాటాస్ వేసారు. ఇవి కూడా కొంచెం అటు ఇటుగా ద్వారగా వేపుతున్నారు. అమ్మ చాలా బాగా బిర్యానీలు రకరకాలు చేస్తారు. ఆవిడ ఏదో వైట్ బిర్యానీ అని, దమ్ బిర్యానీ అని చాలా చేస్తారు. టమాటాలు వేగుతున్నాయి కదా, అది టమాటాలు ఆనియన్స్ కొంచెం మెత్తగా అవ్వాలి అంటే తొందరగా ఉడికిపోవాలంటే కొంచెం సాల్ట్ అదే ఉప్పు వేసుకోవాలి. చూడండి, టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఆనియన్స్ ఏమో గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి, టమాటాలు మగ్గాయి. ఇప్పుడు మింట్ అంటే పుదీనా వేశారు. పుదీనా వేసి అటు ఇటు కలుపుతున్నారు. నెక్స్ట్ ఏం వేస్తుందో చూద్దాము. ఇప్పుడు చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నారు. తర్వాత ఏమో టర్మరిక్, పసుపు కూడా వేసారు.
కొంచెం జీరా పౌడర్ వేస్తున్నారు. తర్వాత వచ్చేమో కొరియాండర్ పౌడరు. మొత్తం అన్నీ మిక్స్ చేసి మూత పెడుతున్నారు. ఇప్పుడు ఈ మసాలా మిక్స్ అంతా బాగా మగ్గిపోయి మంచిగా అయ్యింది. అల్లము జస్ట్ జింజర్ కాస్త కసాబిసా చేసి అది కూడా వేసేసారు. జింజర్ ఎందుకంటే ముందు వేసేస్తే ఆయిల్లోని అది కొంచెం బాగా ఫ్రై అయిపోయి అడుగు పట్టేయడము మాడిపోవడం జరుగుతుంది. కాబట్టి కొంచెం ఈ మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మిక్స్ అంతాని కొంచెం ఇదంతా బాగా మగ్గిన తర్వాత జింజర్ వేసారు. ఇది కూడా ఆయిల్లోనే ఫ్రై అవుతుంది. బట్ అంత మాడేలాగా అడుగు పట్టేయడం ఉండదు. ఇది ఒక టిప్ అనుకోండి. అయితే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ దీని మీద కొరియాండర్ వేసేస్తున్నారు, అదే కొత్తిమీర వేసేస్తున్నారు. ఈ మిక్స్ అయితే బాగా మంచిగా అయిపోయింది. ఎందుకంటే స్మెల్ అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది స్మెల్ అయితేనే, మసాలా స్మెల్. దీని తర్వాత మసాలా అంతా మగ్గిపోయింది కదా, దీని తర్వాత ఇప్పుడు మటన్ వేసేస్తున్నారు. ఇది నేను మీకు కొలతలుగా నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఈ హోమ్ టూర్ వీడియోలో మధ్యలో మా మమ్మీ కుకింగ్ చేస్తుంటే నేను వచ్చి సరదాగా తీస్తున్నాను. అంటే ఇలా మీకు కొలతలతో అన్నట్టు ఏం చెప్పట్లేదు. సో మీకు కొలతలతో చెప్పే వీడియోలు కూడా మెజర్మెంట్స్తో, అంటే ఎంతెంత వేసుకోవాలి, అంటే కిలో మటన్కి ఎంత వేయాలి, రైస్ ఎంత వేయాలి, కారాలు ఉప్పులు ఇవన్నీ ఎంత వేయాలి ఏంటనేది నేను అవి చేసేటప్పుడు డెఫినెట్గా మీకు కొలతలతో మంచిగా చెప్తాను. ఇది జస్ట్ ర్యాండమ్గా మా మదర్ చేస్తున్నారు కాబట్టి నేను సరదాగా వచ్చి మీకు చూపిద్దాము, మీతో కూడా షేర్ చేసుకోవచ్చు అని చెప్పి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మంచిగా మటన్ అంతా అటు ఇటు తిప్పి అటు ఇటు చేస్తున్నారు. ఇప్పుడు మటన్ కూడా కొంచెం, అంటే ఆల్రెడీ మటన్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నారు, ఇప్పుడు అది వేసేసారు. సో ఇప్పుడు దీని మీద కొంచెం మూత పెట్టి కొంచెం మగ్గాక మళ్ళీ ఏమేస్తారో చూద్దాం. మటన్ కూడా మంచిగా మాంసం అంతా ఉడికిపోయింది, మంచిగా మగ్గిపోయింది. కొంచెం చూడండి బాగానే మగ్గింది, కలర్ కూడా మంచి చేంజ్ వచ్చేసింది కలర్. ఇప్పుడు వచ్చి ఆల్రెడీ బాస్మతి రైస్ నానబెట్టి పక్కన పెట్టినవి ఇప్పుడు ఈ మటన్ అనే మసాలా మిక్స్లో వేసేసారు. ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంది అందులోనే, ఎందుకంటే వాటర్ కొలతగా వేసేస్తున్నారు. నేనైతే మీకు ఏం కొలతలు ఏం చెప్పట్లేదు, కానీ ఆవిడంతా కొలతల్లో వేసేస్తున్నారు. ఈ మటన్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా ఉంది. మా అమ్మ అయితే ఈజీగా చేసేస్తుంది, కానీ నేనైతే ఇంత ఈజీగా చేయలేను. ఇక్కడ ఇండియాలో అయితే మా అమ్మ ఇలా మంచిగా బిర్యానీలు ఇవన్నీ చాలా బాగా చేస్తుంది. జర్మనీలో కూడా ఇంకొక చాలా ప్రొఫెషనల్ పర్సన్ ఉన్నారు, ఆయన కూడా చేస్తారు. జర్మనీలో అయితే ఎవ్రీ వీక్ నేను సండే డెఫినెట్గా మా ఇంట్లో బిర్యానీ ఉంటుంది. జర్మనీలో సిమ్లో పెట్టారు, రైస్ వేసేసి కొంచెం ఉప్పు చూసుకుని మనకు కరెక్ట్గా ఉందా లేదా, అంటే కారం ఉప్పు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నది మా అమ్మ. తర్వాత ఏవైనా సరిపోయినా తక్కువ ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు, అటు ఇటుగా కారం కానీ సాల్ట్ కానీ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంక మూత పెట్టేస్తున్నారు. ఇంకెప్పుడు ఎంత టైం తీసుకుంటుందో ఏంటో చూద్దాం. మరి చూడండి అసలు ఎలా ఉందో బిర్యానీ. వావ్, మంచిగా అయిపోయింది. పైన ఏదో కొత్తిమీర ఇలాంటివి వేస్తారు. ఇప్పుడు క్యాష్యూ నట్స్ కూడా వేస్తున్నారు దానిపైన. చాలా బాగుంది, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకా తిని చూడాలి దీని టేస్ట్. మా అమ్మ ఒక ప్లేట్లో పెట్టి నాకు ఇచ్చినప్పుడు మీకు తిని చూడండి. ఈరోజు మా సిస్టరు ఒక స్వీట్ తయారు చేస్తుందంట, అది నా కోసం చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందంట. వాళ్ళ ఫ్యామిలీలోని అలాగే మా ఫ్యామిలీలోని అందరూ చాలా మెచ్చుకుంటారు ఆమె చేసిన ఆ స్వీట్ని. సో ఇప్పుడు ఆ స్వీట్ ఎలా తయారు చేస్తుంది ఏంటి అనేది చూసేద్దాం. మరి వచ్చేసేయండి. సో ఇక్కడ ఆ స్వీట్ తయారు చేయడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుంది. ఇప్పుడు ఆమె ఏమి స్వీట్ చేస్తుందో మా సిస్టర్ని నేను ఇప్పుడు అడుగుతాను. ఏం చేయబోతున్నావు? చక్కెర పొంగలి.
ఓ చక్కెర పొంగలి అంట. అంటే చక్కెర పొంగలి జనరల్గా పూజలకి వ్రతాలకి అన్నిటి చేస్తారు కదా. వరలక్ష్మి వ్రతానికి దసరాకి బాగా ఫెస్టివల్ టైంలో బాగా చేస్తాము. ఓకే ఓకే. సో ఇప్పుడు బాగా ఇష్టమైన స్వీట్. అచ్చా అచ్చా. అదే దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్తావా? బియ్యం, పెసరపప్పు, బెల్లం, పంచదార, ఎండు కొబ్బరి, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ అండ్ యాలక్కల పొడి అండ్ పచ్చకర్పూరం. అదే టేస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. పచ్చకర్పూరం కూడా వేస్తారా? అదే టేస్ట్, అమ్మవారికి బాగా ఇష్టము. ఇవే అంటే నువ్వు చేసింది ఎప్పుడు నేను తినలేదు, టైం నేను తినడం కానీ చాలా బాగుంది. ఫస్ట్ టైం కదా. అదే అవునవును. సరే ఇప్పుడు ఫస్ట్గా ముందుగా ఏం చేయబోతున్నావు? ముందు స్టవ్ అంటించి పెసరపప్పు బాగా వేయించుకోవాలి. చూడండి, పెసరపప్పు అంట గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. పెసరపప్పు కొంచెం దోరగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేగిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ తీసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాస్ పెసరపప్పు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఓకే, రైస్ అండ్ పెసరపప్పుని మిక్స్ చేసేసావు. గ్లాస్ రైస్కి 1/2 గ్లాస్ పెసరపప్పు. ఓకే, 2.5 గ్లాసెస్ వాటర్ పోసి కుక్కర్లో మనం ఉడికించుకోవాలి. ఎన్ని విజిల్స్ వచ్చే వరకు? 5 విజిల్స్. 5 విజిల్స్ వచ్చే వరకు. ఓకే. ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం. రైస్ ఎన్ని గ్లాసెస్? 2.5 గ్లాసెస్ వాటర్ పోద్దాం. ఓకే, కుక్కర్ పెట్టేసాము. ఇప్పుడు సో ఒక పక్క కుక్కర్ పెట్టేసాము 5 విజిల్స్ వచ్చే వరకు. ఇప్పుడు ఇంకొక బాండి తీసుకొని అందులోని పంచదార, బెల్లం పాకం పట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కప్పు పంచదార. ఓకే, 1 కప్పు పంచదార అండ్ బెల్లం వేసుకున్నాము. 1 గ్లాస్ వాటర్. 1 గ్లాస్ వాటర్. అంటే ఇది కొంచెం పాకం పట్టాలా? పాకం రావాలి. ఇది ఎంత టైం పడుతుంది పాకం రావడానికి? 10 minutes పడుతుంది. ఓకే, బెల్లం పాకం అయిపోయిందా? అయిపోయింది. పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ పాకం ఇందులో పోసేయాలి. కొంచెం పెద్దది పెట్టాలి. అరటిపప్పుని రైస్ ఉడికిపోయింది. మరి ఈ స్వీట్ సరిపోతుందా దీనికి? నెయ్యి బాగా ఎక్కువ పడుతుంది ఈ స్వీట్. స్మెల్ భలే వస్తుంది. అవును, బాగుంటుంది. యాలక్కాయల పొడి అండ్ పచ్చకర్పూరం కూడా వేసేయాలి. ఇప్పుడు ఇంకా బాగా వస్తుంది స్మెల్. బాగా తిని పాకం కొంచెం దగ్గర పడే వరకు ఉడకబెట్టాలి. స్టవ్ వెలిగించి గీ వేసుకోవాలి అందులో. ఇది ఉడుకుతూ ఉంటుంది. సో సేమ్ టైం అది ఆ బాండి పెట్టి అందులోని కొంచెం గీ వేసుకొని ఎండు కొబ్బరి చేద్దాం. ఎండు కొబ్బరి కూడా ఇంపార్టెంటా? నేను ఎండు కొబ్బరి ఇంపార్టెంట్. ఇది రెగ్యులర్గా నువ్వు చేస్తుంటావా? లేదు, నేను దసరాకి, దివాళీకి అండ్ చేస్తాను. అమ్మవారికి సంబంధించిన పండుగలతో చేస్తాను. స్మెల్ చూస్తేనే అసలు ఇప్పుడే ఈ ఉడికేదే తినేయాలనిపిస్తుంది. చాలామంది చాలా దగ్గరగా చేస్తారు ముద్దగా ఉంటే మనం తినేటప్పుడు ఇంకా టైట్ అయిపోతుంది. టైట్ అయిపోయి ముద్దలుగా ఉంటుంది. అందుకని చెప్పి నేను ఎప్పుడు కొంచెం దీన్ని ఒక పలచగానే చేస్తాను. పాకం కొంచెం లైట్గా పట్టి వేస్తాను కాబట్టి మనం ఒక 2 hours 3 hours అయినా ఇది ముద్దగా ఉండదు. ప్రసాదం అదే స్పెషాలిటీ నేను చేసే స్వీట్. ఇందులోనే వేసుకుంటా డ్రై ఫ్రూట్స్. ఓకే, ఇవన్నీ బాగా వేగాక ఇందులో మిక్స్ చేయాలి. ఇప్పుడు విజయవాడ అమ్మవారి మన ప్రసాదంలో, తిరుపతి ప్రసాదంలో అన్నింటిలో పచ్చకర్పూరం ఎప్పుడు మిక్స్ చేస్తారు. అందుకే ఆ లడ్డు ఇంకా టేస్ట్ వస్తూ ఉంటాయి. ఓకే, పెసరపప్పులు కూడా మెయిన్ పచ్చకర్పూరం కన్ఫామ్గా యాడ్ చేయాలి. అది ఒకవేళ మనం వేగిపోయితే టేస్ట్ రాదు. అంటే ఇది ఇప్పుడు నువ్వు చేస్తుంటే స్మెల్ అయితే సూపర్ ఉంది. ఇంకా తిని చూసి నేను చెప్పాలి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేసాయి డ్రై ఫ్రూట్స్ అవిని.
ఇది అందరికీ తెలిసిన స్వీట్ అయి ఉండొచ్చు కదా, అంటే చాలామంది పూజలు వ్రతాలు చేసేవాళ్ళు, పండుగలు చేసే వాళ్ళకి డెఫినెట్గా ఫెస్టివల్ సీజన్లో అందరూ బాగా చేస్తారు అనుకుంటా. అంటే ఇది ప్రసాదంలాగా యూజ్ చేస్తారు కాబట్టి. ఫేమస్ కూడా చింతపండు. ఓ, ఆంధ్రాలో చాలా ఫేమస్సా? చూస్తేనే నోరు ఊరిపోతుంది. నాకు పెట్టేస్తావు. మీకోసమే చేశాను టేస్ట్. అదే నువ్వు నా గురించే చేసావని తెలుసు. నేను అది కూడా మా వాళ్ళందరికీ అదే చెప్తున్నాను, నా గురించే చేస్తుంది మా సిస్టర్ ఈ స్వీట్ అని చెప్పాను. అయితేనా? అయిపోయింది, మనం సర్వ్ చేస్తాం. ఇప్పుడు మనకి మటన్ బిర్యానీ రైతా ఓ పక్క రెడీ అయిపోయింది, మా మదర్ చేసింది. ఓ పక్క మా సిస్టర్ చక్కెర పొంగలి చేసింది. ఈ స్వీటు జనరల్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుందంటే, తెలంగాణలో వచ్చి ముందు ఫుడ్ తిన్న తర్వాత ఆ తర్వాత స్వీట్ తింటారు. కానీ ఆంధ్రాలో ఎలా ఉంటుందంటే, ముందు కొంచెం స్వీట్ టేస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఫుడ్ తింటారు. సో ఇప్పుడు నేను ఆంధ్రాలో ఉన్నాను కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు స్వీట్ మా సిస్టర్ చేసిన స్వీట్ టేస్ట్ చేద్దాము. చేసిన తర్వాత మా మదర్ ఎలా చేసిందో అది కూడా టేస్ట్ చేయొచ్చు. ఇది చాలా వేడివేడిగా ఉంది, పువ్వులు వచ్చేస్తుంది. సూపర్ ఉంది. ఆ టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది. ఏంటంటే ఇందులో పచ్చకర్పూరం అనేది వేసింది కదా, దాంతో క్యాషూ నట్స్ అంటే డ్రై ఫ్రూట్స్, తర్వాత డ్రై కోకోనట్ ఇదన్నీ వేయడంతో అసలు ఈ స్వీట్కి ఎంత రిచ్గా ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఎందుకంటే గీ కూడా చాలా ఎక్కువ యాడ్ చేసిన తన నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే ఆమె చేసేది మా 2 ఫ్యామిలీస్లో అందరికీ చాలా ఇష్టం అని ఊరికే చెప్తూ ఉంటారు, అందరూ చెప్తారు, తన కూడా చెప్తుంది. నేను ఏదో అనుకున్నాను, కానీ తిన్న తర్వాత అయితే అల్టిమేట్ ఉంది, చాలా బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మా మదర్ది మటన్ బిర్యానీ ఎలా ఉందో అనేది చూద్దాం. మా మదర్ది అసలు ఇంకా సూపర్ ఉంది. ఎందుకంటే ఇది హోటల్ స్టైల్లో ఉంది, అంటే తింటే టేస్ట్ బాగా తెలుస్తుంది. చాలా బాగా చేశారు. మటన్ పీస్ కూడా తిని చూద్దాము. సూపర్ ఉంది, అల్టిమేట్ ఉంది, చాలా బాగుంది. మదరు మా సిస్టర్ ఏదో నా గురించి చేశారు కాబట్టి నేను మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇదంతా చూపించాను. మీ అందరికీ కూడా ఇది అంటే నేను తిని నాకు నచ్చిన ఈ టేస్ట్ని మీకు చూపించాను. మీ అందరికీ నచ్చుంటుందని ఆశిస్తున్నాను. ఎలా ఉంది మా ఊర్లో మా ఇంట్లో హోమ్ టూరు? మీ అందరికీ నచ్చిందా? మీ అందరికీ నచ్చింది నా హోమ్ టూర్ అని ఆశిస్తున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను మీ ప్రవి. టాటా, బాయ్ బాయ్, ఆఫ్ విడజేన్.